श्री श्रीशैलेशदयापात्रं धीभक्त्यादिगुणार्णवम् इतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिम् लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् अस्मद्गुरुसमारम्भां यतिशेखरमध्यमाम् लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। అందరికీ నమస్కారము. వీలైనంత వరకు అందరూ కూడా తమ తమ వీడియోలను ఆన్ చేసి పెట్టుకోగలరు అని ముందు చేసిన విజ్ఞాపనమును మళ్ళీ చేస్తున్నాను. ఎంతవరకు అవుతే అంతవరకు అందరూ వీడియోలను ఆన్ చేసుకోగలరు. సరే, మనం నేరుగా విషయానికి వెళ్దాం. గురు పరంపర అనే విషయం పైన మనము చర్చ చేస్తున్నాము, ఉపన్యాసములను అనుభవిస్తున్నాము. ఆ గురు పరంపరలో భాగంగా ఆళ్వార్ల చరిత్రములను తెలుసుకోవటం ప్రారంభించాను. ఆళ్వార్లలో మొదటి ముగ్గురు ఆళ్వార్లు, వాళ్లను ముదలాళ్వార్లు అంటారు. వాళ్ళ చరిత్రములను మనం తెలుసుకున్నాము. వారి తరువాత అవతరించిన వారు భక్తిసారులు అనబడి తిరుమళిశై ఆళ్వార్. మహీసారపురము అనే పురానికి తిరుమళిశై అని తమిళంలో పేరు వచ్చిందండి. ఆ దేశానికి చెందినవారు, ఆ ఊరికి చెందినవారు తిరుమళిశై ఆళ్వార్ అని. అలాగే మహీసార పురాధీశులు అని, భక్తిసారులు అని ఖ్యాతికెక్కారు. వారికి భక్తిసారులు అనే పేరు ఎలా వచ్చింది అనే విషయాన్ని కూడా మనము ఆ క్రిందటి ఉపన్యాసంలో చూసాము. సరే, అటువంటి ఆళ్వార్ల చరిత్రములో చివరి భాగము ఈరోజు. మనం ఏం చూసాము అంటే, ఈ తిరుమళిశై ఆళ్వార్లు తిరుమళిశై అనే చోట అవతరించి వారు ఋషిపుత్రులుగా జన్మించిన వారి యొక్క వర్ధనం, అంటే వారు వర్ధిల్లినంతా కూడా ఇంకొక కులంలో చేశారు. అది మాత్రం కాకుండా వారు ఎప్పుడూ భగవంతుని యొక్క ధ్యాసలో ఉంటూ అలా తమ కాలాన్ని గడుపుతూ వచ్చారు. వారికి శివునికి మధ్య జరిగిన ఒక వృత్తాంతమును మనము ముందు చూసాము. అలాగే ఇంకొన్ని వృత్తాంతములను కూడా మనం చూసాము. అక్కడే తిరువెక్క అనే దివ్యదేశంలో భగవంతుడు వీరి యొక్క మాటను విని యథోక్తకారి అయ్యాడు. భక్తులు చెప్పేదాన్ని అలాగే పాటించేవాడు భగవంతుడు అనే దాన్ని చూపించడం కోసం అటువంటి పని చేశాడు అని ఈ చరిత్రములన్నింటినీ కూడా మనం చూసాము. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా ముందు చేయబడిన ఉపన్యాసములను తొందరగా షేర్ చేయబడతాయి. వాటిలో మీరు వినవచ్చును. మళ్ళీ మళ్ళీ వినాలనుకునే వాళ్ళు కూడా ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే ఆళ్వార్ల చరిత్రములను బాగా మనము విని వాటిని మనసులోకి తీసుకోవాలన్నమాట. అందుకని వాటిని బుద్ధిస్థం చేసుకోవడం కోసం అటువంటి ప్రయత్నము చేయగలరు. సరే అండి, అయితే మనము ఎక్కడ వదిలాము? మన ఆళ్వార్లకు కుంభకోణానికి వెళ్ళాలి అనే ఒక కోరిక కలిగింది. అలా కోరిక కలిగేసరికి సరే ప్రారంభిద్దాం అని యాత్రను ప్రారంభించారు. ఈ కాలంలో అయితే మనం ఇక్కడి నుంచి ఒక చోటుకు వెళ్ళాలంటే చాలా త్వరగా వెళ్ళిపోవచ్చు. శ్రీరంగంలో నుంచి చెన్నైకి వెళ్ళాలంటే ఒక 4-5 గంటలు రోడ్డు మార్గంలోనో ట్రైన్ మార్గంలోనో వెళ్తే. అలా కాకుండా ఒకవేళ ఫ్లైట్లో వెళ్ళామనుకోండి, ఇంకా తొందరగానే వెళ్ళిపోవచ్చు. ఫ్లైట్ ఎక్కేస్తే ఇక్కడి నుంచి హిమాచలం దాకా కూడా 3 గంటలు, 2-3 గంటలు అవుతాయి. అంత తొందరగా వెళ్ళిపోవచ్చు. కానీ ఆ కాలంలో కాంచీపుర ప్రాంతంలో నుంచి కుంభకోణానికి రావాలంటే ఎన్నో రోజులు పడేవి. అక్కడి నుంచి నడుచుకుంటూ రావాలి, ఎన్నో రోజులు అయ్యేవి. అలా వీరు కూడా కుంభకోణానికి బయలుదేరారు. కాంచీ నుంచి వీరు వస్తున్న మార్గంలో కొన్ని గ్రామాల్లో అలా వసిస్తూ వస్తున్నారన్నమాట. అలా వస్తున్నప్పుడు ఒక పురము, ఒక గ్రామము, దాని పేరేంటి అంటే పెరుంపులియూర్ అని పేరండి. సంస్కృతంలో చెప్పాలంటే మహావ్యాఘ్రపురి అని చెప్పవచ్చు. మహావ్యాఘ్రపురి, పెరుంపులియూర్ అనే ఒక చోట వీరు వచ్చారు. ఇది కొత్త చోటు కదా, ఇక్కడ వీరి గురించి ఎవరికీ తెలియదు. వీరు అలా వచ్చి అక్కడ తిరుగుతూ ఉన్నారన్నమాట. అటువంటి సమయంలో అక్కడ ఏమైంది అంటే ఒక గృహము, ఆ గృహం యొక్క ప్రాంగణంలో కూర్చొని కొంతమంది
వేదాలను చెబుతూ ఉన్నారండి. వాళ్ళు ఏం చేస్తున్నారు? వేదాలను చెబుతూ ఉన్నారు. అలా చెప్పే సమయంలో ఏమైంది అంటే, అటువంటి సమయంలో అక్కడ వీరు పక్కకొచ్చారు. వీరు పక్కకొచ్చేసరికి వాళ్ళు వీరైతే త్రైవర్ణికుల్లాగా కనబడట్లేదు. వీరు ఇంకేదో కులానికి చెందినవారు. అందుకని వీరి చెవిలో వేదం పడేటట్లుగా మనం అధ్యయనం చేయకూడదు అని వాళ్ళు వేదాన్ని చెప్పడం ఆపేశారు. వాళ్ళు ఆపేశారు. ఏంటంటే మన సంప్రదాయంలో ఒక భక్తుడు ఉన్నాడు అంటే భగవంతుని యందు సమస్తాన్ని త్యజించి భగవంతుని యందు ప్రతిదాన్ని న్యాసంగా పెట్టిన భరన్యాసం చేసిన ప్రపంచి నిష్ఠుడైన ఒక భక్తుడు ఉన్నాడు అంటే ఆ భక్తుని యొక్క కులగోత్రాదులను మనము చూడరాదు. అందుకని నశూద్ర భగవద్భక్త విప్రా భాగవత స్మృతాహ అంటారు. వాళ్ళ యొక్క కులములను చూడరాదు. వాళ్ళందరూ కూడా పూజ్యులే. వాళ్ళందరూ కూడా పూజ్యులే. ఎవరైనా సరే. ఇక్కడ మన సంప్రదాయంలో ఏంటంటే కొన్ని సంప్రదాయాలు ఏం చేస్తారంటే ఎవరైనా బ్రాహ్మణులు అవ్వచ్చు అంటారు. అందుకని ఎవరైనా బ్రాహ్మణులు అవ్వచ్చు అంటే ఏంటంటే ఆ బ్రాహ్మణ్యం ఏదో శ్రేష్టమైనది, దాన్ని అందరూ పొందవచ్చు అన్నట్లు అయిపోతుంది. మన సంప్రదాయంలో ఏమంటామంటే అలా కాదు. ఏ వర్ణాన్ని చెందినవాడైనా భగవద్భక్తుడైతే ఆ భగవద్భక్తుడయ్యాడంటే వైష్ణవత్వాన్ని పొందాడంటే ఈ వర్ణ వ్యవస్థను మించిన వాడైపోతాడు. అతను ఈ వర్ణములకు ఆశ్రమములకు లోబడి అలా ఉండని వాడవుతాడు. అందుకని బ్రాహ్మణుడిలాగా పూజ్యుడు కాదండి. బ్రాహ్మణుని కన్నా పూజ్యుడు. అప్పుడు వాళ్ళ యొక్క వర్ణములను చూడరాదు. వాళ్ళందరూ కూడా మనకు పూజ్యులే. అక్కడ భక్తిరష్టవిధాహ్యేషా యస్మిన్ మ్లేచ్ఛేపి వర్తతే తస్మై దేయం తతో గ్రాహ్యం సచ పూజ్యో యథాహ్యం అని అంటాడు. ఒకతను మ్లేచ్ఛుడైనా సరే ఈ వర్ణాశ్రమ వ్యవస్థలకు అతీతుడై అసలు ధర్మిష్ఠుడే కాదు, ఎక్కడో మ్లేచ్ఛ దేశంలో ఉండేవాడైనా సరే అతని వద్ద భక్తి ఉంటుందంటే భక్తిరష్టవిధాహ్యేషా యస్మిన్ మ్లేచ్ఛేపి వర్తతే. అటువంటి ఆ భక్తుని వద్ద మనం ఏం చేయాలంటే తస్మై దేయం తతో గ్రాహ్యం. అతనికి ఇవ్వాలి, అతని నుంచి మనం తీసుకోవాలి అంటాం. అదేంటి ఏమి ఇవ్వాలి, ఏం తీసుకోవాలి అంటే మనము వారికి జ్ఞానాన్ని ఇవ్వాలి, వారి వద్ద నుండి మనం జ్ఞానాన్ని పొందాలి. ఇప్పుడు అతను భక్తి కలిగిన వాడైతే వాడు బ్రాహ్మణుడా కాదా అది చూడాల్సిన అవసరం లేదు. అతని వద్ద మనం జ్ఞానాన్ని ఆర్జించవచ్చును అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ విషయాలన్నింటినీ కూడా మన తొండరడిప్పొడి ఆళ్వార్ అనే స్వామి తిరుమాలయ అనే ప్రబంధంలో అన్నారన్నమాట. అక్కడ అన్నారు, తొడుమి నీర్ కొడుమిన్ కొణ్మిన్ ఎన్ను నిన్నోడు ముక్క వழிபడవరుడినాయి హోల్ మొదల్ తిరువరంగత్తాని. భగవంతుడు ఏమన్నాడు? వాళ్లను పూజించాలి. పూజించడంతో మాత్రం కాకుండా వాళ్లకు జ్ఞానాన్ని ఇవ్వాలి, వాళ్ళ వద్ద నుంచి తీసుకోవాలి. తర్వాత చాలా ముఖ్యమైన మాట అంటాడు భగవంతుడు, సచ పూజ్యో యథాహ్యహం. భగవంతుడు అంటున్నాడు, నన్ను ఎలా పూజిస్తారో అలాగే అతన్ని కూడా పూజించాలి. నన్ను ఎలా పూజిస్తారో అలాగే అతన్ని కూడా పూజించాలి అంటున్నాడు భగవంతుడు. భగవంతుని అభిప్రాయం ఏంటి అంటే నన్ను ఎలా పూజిస్తారో దానికన్నా ఎక్కువగా వాడిని పూజించాలి, అతన్ని పూజించాలి అని చెప్పడంలోనే భగవంతునికి తాత్పర్యం. కానీ ఏంటంటే తనకన్నా ఎక్కువగా అతన్ని పూజించాలి అని చెప్పేటప్పుడు దానికి తగిన దృష్టాంతం దొరకలేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి కదా, ఈ వీళ్లను పూజించేటట్లుగా పూజించండి అని చెప్పాలి. కానీ భగవంతునికి తనను వదిలిపెడితే ఇంకెవరు దొరకలేదు. ఆ దృష్టాంతం దొరకపోవటం చేత నన్ను ఎలా పూజిస్తారో అలా పూజించండి అన్నాడు భగవంతుడు. సచ పూజ్యో యథాహ్యం. కానీ భగవంతుని తాత్పర్యం ఏంటంటే నన్ను ఎలా పూజిస్తారో దానికన్నా ఎక్కువగా మంచిగా వాళ్లను పూజించాలి అనేది. ఈ విషయాన్ని భగవంతుడు తెలిపాడు. ఆ విషయాన్ని అలాగే తమిళ్ పాశురముగా మన తొండరడిప్పొడి ఆళ్వార్లు భక్తాంగ్రి రేణు సూర్యులు చాలా అందంగా వివరించారు. తొడుమినీర్ కొడుమిన్ కొణ్మిన్ ఎన్ను నిన్నోడు మొక్క వழிபడవరుడినాయి హోల్ మొదల్ తిరువరంగత్తాని అని అంటారు. ఇలాంటి విషయములను ఆ వేదము చెప్పేవాళ్ళు అసలు తెలుసుకోలేదన్నమాట. వాళ్ళు వేదవాద రతాహ అన్నట్టుగా ఏదో వేదంలో ఉండే కొన్ని అంశములను తెలుసుకొని ఆ వేదం చెప్పటంలో ఆసక్తులై ఉంటారు. వీరిని చూసేసరికి ఇటువంటి పెద్ద భక్తులను వైష్ణవాగ్రేసులను
వాళ్ళ యొక్క కులగోత్రాదులను బట్టి కించపరచరాదు అనే ఆలోచన లేకుండా వారి ముందు చెప్పడం అనేది తప్పు కాదు, వర్ణాశ్రమాలకు అతీతులు అని తెలుసుకోకుండా వాళ్ళు ఏం చేశారంటే వేదాధ్యయనం ఆపేశారు. వేదాధ్యయనం ఆపేశారు. అలా వేదాధ్యయనం ఆపేసరికి వీరు అర్థం చేసుకున్నారు. సరే, వీళ్ళు ఈ కారణం చేతనే వేదాధ్యయనం ఆపేశారు అని వారు ఏం చేశారు అంటే అక్కడి నుంచి అలా కొంచెం దూరం కదిలారన్నమాట. అక్కడి నుంచి కొంత దూరం అలా కదిలారు. అలా కదిలేసరికి ఏమైంది? వీళ్ళు సరే మళ్ళీ ఆ వేదం ఎక్కడ వదిలాము అక్కడి నుంచి ప్రారంభిద్దాం అనుకున్నారు. కానీ ఇప్పుడే ఆ భక్తుడైన తిరుమలిశై ఆళ్వార్ల వద్ద చేసిన అపచారము చేత వాళ్ళు అంతమంది కూర్చున్నారు. ఎవరికి అసలు ఎక్కడ వదిలామో అది తోచలేదనమాట. ఎక్కడ వదిలామో వాళ్ళకి అర్థం కాలేదు. ఇప్పుడు వేదాన్ని చెబుతూ వస్తారు. అక్కడ ఎక్కడ వదిలామో అక్కడి నుంచి ప్రారంభించాలి కదా! కొన్నిసార్లు ఇలా అవుతూ ఉంటుంది. మనము సాధారణంగా రోజు వంట చేసేటప్పుడు కానీ, ఇంకొన్ని కార్యాలు చేసేటప్పుడు కానీ తిరుప్పల్లాండు, తిరుప్పావై మొదలగు ప్రబంధములను, స్తోత్రములను అనుసంధిస్తూ రావాలి. కొన్నిసార్లు ఏమవుతుందండి, తిరుప్పావై అలా చెబుతూ వస్తారు. మధ్యలో ఎవరో అడుగుతారు. ఎవరో ఏదో అడిగేసరికి ఏ పాశురంలో వదిలామో అర్థం కాదు. ఏ భాషలో వదిలామో అర్థం కాదు. ఏం చేయటం అంటే ఎక్కడ ఎక్కడ వదిలామో గుర్తులేదు. సరే మళ్ళీ ప్రారంభిద్దాం. మార్గళి తింగళి మది నిరైందనన్నాళాలు అలా అవుతుంది కదా! ఇప్పుడు ఎక్కడ వదిలిపెట్టామో అది గుర్తుంటే మళ్ళీ అక్కడి నుంచి అలా చెప్పుకుంటూ వెళ్ళవచ్చును. అలా గుర్తు లేకపోతే ఏం చేసేది? వీళ్ళకి అలాగే అయింది. కానీ వేదంలో ఎక్కడని ప్రారంభిస్తారు వాళ్ళు? వాళ్ళ గుర్తు లేకపోయేసరికి అలా అటువైపు వెళ్తున్న ఆళ్వార్ ఇలా తిరిగి చూశారు. తిరిగి చూసి ఏం చేశారంట, వారు అక్కడ ఉండే ఒక వడ్లు అంటారు అనుకుంటాను కదా! ఈ రైస్ గ్రెయిన్ వడ్లు అంటారు. ఆ వడ్ల గింజను తీసుకొని దాన్ని ఏం చేశారు అంటే, ఈ వడ్లలో కూడా ఎన్నో రకాలుంటాయి. మీరు చూసారంటే ఆళ్వార్ల భాషలలో వస్తూ ఉంటాయన్నమాట. ఒకటి సెన్నెల్ అంటారు. అంటే ఎర్రగా ఉండే గింజ, తెల్లగా ఉండే గింజ. అదే సమయంలో కృష్ణవ్రీహి అంటారు. కొంచెం నల్లగా ఉండేది. ఇప్పుడేం చేశారంటే నల్లగా ఉండే ఒక వడ్ల గింజ అక్కడ పడుండిందనమాట. దాన్ని తీసి తమ నఖాలతో ఇలా చీల్చి చూపించారట. వారు అలా చీల్చి చూపించారు. ఎందుకు అంటే వాళ్ళు చెబుతున్న ఆ వేద భాగంలో కృష్ణానాం వ్రీహీణాం నఖ నిర్భిన్నం అని ఒక ప్రకరణ వస్తుందన్నమాట. ఇక్కడేంటి అంటే కృష్ణమైన వ్రీహులు నల్లగా ఉండే ఆ వడ్ల గింజలు, వాటిని నఖ నిర్భిన్నం అంటే వాటిని నఖములతో చీల్చాలి. సాధారణంగా బియ్యం కావాలనుకోండి, ఆ కాలంలో చేసేవాళ్ళు ఈ వడ్ల గింజల్లో నుంచి తీయాల్సి ఉంటుంది కదా! అలాగే ఉంటుంది. దాంట్లో యాగాలు చేసేటప్పుడు కొన్ని యాగాలు ఏమంటారంటే, మీరు అలా ఏం చేయాలంటే ఆ వడ్ల గింజలను నఖాలతో చీల్చి దాంట్లో నుంచి బియ్యాన్ని తీసుకొని దానితో పురోడాశ మొదలగు వాటిని చేయాలి అని కొన్ని యాగ విశేషాల్లో ఇలా ఉంటుందన్నమాట. శాసనం అంటే శాస్త్రాల్లో, వేదాల్లో వస్తుందన్నమాట. ఇప్పుడు అటువంటి ఒక ప్రకరణాన్ని వాళ్ళు అధ్యయనం చేస్తున్నారక్కడ. అప్పుడు వీరు ఇలా చూపించారనమాట. అది చూసేసరికి వాళ్ళకి అర్థమైంది. ఓహో! కృష్ణానాం వ్రీహీణాం నఖ నిర్భిన్నం అని ప్రారంభించి అక్కడి నుంచి మనం చెప్పాలి అక్కడ వదిలాము అని. ఇప్పుడు ఇలా చేస్తూ ఆళ్వార్లు ఏం చూపించారంటే 2 విషయాలు చూపించారండి. ఒకటేంటి అంటే ఆళ్వార్లు వారికి ప్రతి ఒక్క వేదవాక్యం కూడా మనస్సులో పరిగెడుతూ ఉన్నది కదా! ఇప్పుడు వారికి ఆ వేద భాగం తెలీదంటే వాళ్ళు ఎక్కడ వదిలిపెట్టారో వీరికి ఎలా అర్థమవుతుంది? వీరి మనస్సులో, హృదయంలో భగవంతుని అనుగ్రహము చేత వేదములు, వేదార్థములు అన్నీ కూడా పరిగెడుతూ ఉన్నాయి. అంత ధారణ కలిగిన వారు, అంత భగవద్ అనుగ్రహం కలిగిన వారు వారు. అందుకని తమ యొక్క జ్ఞాన విశేషాన్ని వాళ్లకు ప్రదర్శించారు. అదే సమయంలో మరొకటి ఏంటి అంటే వారు కృష్ణానాం వ్రీహీణాం నఖ నిర్భిన్నం అని చెప్పి ఉండొచ్చు కదా! వారు చెప్పి ఉండొచ్చు. వారు చెబితే అసలు దాంట్లో తప్పు కూడా లేదు. వారు అలా చెప్పడం అనేది తప్పు కాదు. భగవంతుడేం కోపించడు, ఏం అవ్వదు. కానీ వారు తమ నోటితో ఆ వాక్యాన్ని చెప్పకుండా సూచనగా ఇలా తెలిపారు. దానికి కారణం ఏంటి అంటే, ఈ వర్ణాశ్రమ వ్యవస్థకు అతీతులైనా సరే, అక్కడ వర్ణాశ్రమ వ్యవస్థలో ఉండేవాళ్ళుంటారు. ప్రతి ఒక్కరు వైష్ణవత్వాన్ని, భక్తిని పొంది ఉండరు. కొందరు సాధారణ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. సామాన్య ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఈ ఆళ్వార్లు వేదాన్ని చెప్తే దాన్ని చూసేసి ఓహో! అప్పుడు ఎవరైనా వేదము చెప్పవచ్చునా అని ఎవరు పడితే వాళ్ళు వేదాధ్యయనం చేయడం ప్రారంభిస్తారు. అటువంటి పనికి మనము దారి తీయరాదు. ఇప్పుడు ఈ వర్ణాశ్రమ వ్యవస్థకు అతీతులైన వారైనా సరే లోకాన్ని తప్పుదారి పట్టరాదు. లోకాన్ని తప్పుదారిని చూపించరాదు అనే ఒక
లోకానికి తప్పుదారి చూపించరాదు అనే ఒక భావనతో ఆళ్వార్లు ఏం చేశారంటే సూచనగా తెలిపారు కానీ తమ నోటితో చెప్పలేదు అనే ఒక విషయాన్ని ఇక్కడ చూపిస్తారన్నమాట. అందుకని భగవద్భక్తులు ఎవరైనా సరే మన వర్ణాశ్రమ ధర్మములను మనము ఉల్లంఘించటం లేదు. మనము వైష్ణవులయ్యేసరికి దానికి అతీతులైనా సరే లోక సంగ్రహం అంటారు. లోకాన్ని మనము లోకంలో ఎంతో మంది ఉంటారు, వైష్ణవులు ఉంటారు, మిగతా వాళ్ళు ఉంటారు. అందరూ కూడా ఈ వర్ణాశ్రమ వ్యవస్థను అలా కూల్చేశారంటే ఆ సనాతన ధర్మానికే హాని కలుగుతుంది. కాబట్టి ఇటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని ఆళ్వార్లు ఏం చేశారు, సూచనగా చూపించారు. అందుకని ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ వాళ్ళు ఆ వర్ణాన్ని చేరిన వారులాగే ఉండిపోతారన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏం గమనించాలి అంటే, ఇప్పుడు నేను ఒక వైష్ణవుని ఉన్నాను, నా పక్కన ఆళ్వార్ లాంటి ఒక ఆయన ఉన్నారనుకోండి, నేను వెళ్ళి మీరు వేరే చెప్పకూడదను, మీరు ఇలా చేయకూడదను నేను చెప్పడం తప్పండి. నేను అలా చేయకూడదు. కానీ ప్రతి ఒక్క వైష్ణవుడు అతను ఎలా ఆలోచిస్తాడు అంటే, నేనెందుకు చెప్పాలి, నేను చెప్పకూడదు, ఈ వర్ణంలో పుట్టేశాము, ఎందుకు ఆ వర్ణ ధర్మాన్ని నేను మీరాలి అని అతను ఆలోచించుకుంటాడు అనమాట. అదేంటి అంటే, మనము ఒక వైష్ణవుడిగా మరొక వారిని చూసి చెప్పటం అనేది మనకు కూడదు. వాళ్ళు వైష్ణవులుగా ఉన్నారంటే వాళ్ళు దాన్ని తెలుసుకొని వాళ్ళు అలాగే పాటిస్తారు. ప్రతీది అంతే అండి, ప్రతీది అంతే. ఇప్పుడు మన సహ వైష్ణవులు ఉంటారు, వాళ్ళు ఏదైనా తప్పు చేసినా సరే మనం వెళ్ళి వాళ్ళను సరిదిద్దాలి అనే బాధ్యత మనకైతే లేదు. అరే వారేదో తప్పు చేస్తున్నారు, భగవంతుడా నువ్వు వాళ్ళను మార్చాలి, వాళ్ళను సరైన దారిలో పెట్టాలి అని ప్రార్థించవచ్చును. ఒకవేళ వారే మనల్ని అడిగారు అనుకోండి, నాకేమైనా అప్పుడప్పుడు ఉపదేశాలు చేస్తూ ఉండని అడిగితే అప్పుడు మనం చెప్పవచ్చు. అటువంటి ఒక సౌహార్దం ఉందనుకోండి, ఆ సౌహార్దం ఉన్నప్పుడు చెప్పవచ్చు. కానీ ఎవరిని చూసినా వాళ్ళతో మనకు సంబంధం ఉందా లేదా దాని గురించి అసలు ఆలోచించకుండా వాళ్ళు ఏదో చేసేసరికి నేను వెళ్ళి కమెంట్లు పెడతాను, నేను వెళ్ళి మీరు అలాగే చేయాలి ఇలా చేశారు ఏంటండి అని అడుగుతాను అనే పని మనము చేయరాదు. మనతో సౌహార్దం కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు చెప్పండి. పుత్రులు ఉంటారు, శిష్యులు ఉంటారు, అటువంటి వాళ్ళకు చెప్పి తీరాలి. ఇప్పుడు ఒక ఆచార్యులు ఉన్నారు అంటే వారి దగ్గర విషయాలు తెలుసుకోవాలని నలుగురు వస్తారు. ఇప్పుడు ఉన్నారనుకోండి, మీరు ఉన్నారు ఇక్కడ విషయాలు తెలుసుకోవాలని వస్తున్నారు. ఒకరోజు వస్తారు, ఒకరోజు వచ్చి మీరు విషయాలు తెలుసుకుంటారు, ఏదో బాగా చెప్తున్నారు స్వామి అనుకున్నారు అనుకోండి, మళ్ళీ వస్తారు, మళ్ళీ వస్తారు. మీరు ఒక 10 రోజులు 15 రోజులు ఇక్కడే వచ్చి వింటున్నారు అనుకోండి, అప్పుడు నేనేమనుకున్నాను, సరే మనం చెప్పే విషయములను తెలుసుకోవాలి, వినాలి అనే ఆలోచనతోనే వీళ్ళు వస్తున్నారు అనుకుంటారు. అప్పుడు ఉపదేశాలు చేయడం ప్రారంభించవచ్చును. వ్యక్తిగతంగా కూడా మీరు ఇలా ఉండండి చెప్పవచ్చు. ఇప్పుడేంటంటే మన మాట వినటం కోసం వాళ్ళు తయారుగా ఉన్నారా లేదా, మన కుటుంబ సభ్యులు ఉంటారు, మన పిల్లలు ఉన్నారు అనుకోండి, వాళ్ళను సరిదిద్దాల్సిన అవసరం మనకుంది, బాధ్యత మనకుంది. అలాగే ఒక ఆచార్యులు ఉన్నారు, శిష్యులు ఉన్నారంటే శిష్యుని సరిదిద్దాల్సిన బాధ్యత అక్కడ ఆచార్యులకు ఉంటుంది. అలాగే మనతో సుహృత్తులుగా స్నేహితులుగా ఉండేవాళ్ళు, వాళ్ళను కూడా మనం మంచి మార్గంలో తీసుకువెళ్లాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. కాబట్టి ఇటువంటి చోట ఉపదేశం చేయొచ్చు. ప్రతి వాళ్ళకి నేను ఉపదేశిస్తాను, ప్రతి చోట కామెంట్లు పెడతానంటే తప్పండి. మనకు ఆ బాధ్యత లేదు. మన బాధ్యత ఏంటి, మనల్ని మనం సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మనకుంది. అది కాకుండా వీళ్లను సరిదిద్దాల్సిన బాధ్యత మనకి ఇవ్వబడితే దాన్ని చేయాలి. కానీ ప్రతి వాళ్ళను సరిదిద్దాల్సిన అవసరం మనకు లేదు. అలా ఒకవేళ చెప్పినా సరే మనం వినమ్రతతో, ఏదో మీరు ఇలా చేసినట్లు నాకు తెలియవచ్చింది, శాస్త్రాలు ఇలా వద్దంటున్నాయి కదా, ఇలా పెద్దవాళ్ళు వద్దంటున్నారు కదా అని ఏ తప్పైనా సరే అలాగే చెప్పాలి. కానీ మనమేదో ఒక ఉన్నత స్థితిలో ఉన్నట్లుగాను, వాళ్ళేదో నీచ స్థితికి వెళ్ళినట్లుగాను అటువంటి భావనతో చెప్పరాదు అనే విషయాన్ని ఇక్కడ దాసుడు తెలుపుకుంటానన్నమాట. ఇక్కడ ఆళ్వార్లు ప్రతి దాన్ని మనస్సులో పెట్టుకొని ఈ విషయాలన్నిటినీ కూడా గుర్తుపెట్టుకొని వారు తమ నోటితో వేదాన్ని చెప్పకుండా అలా చేసి చూపించారు అనే విషయాన్ని గమనించగలరు. ఇలా అయిందండి, ఇలా అయింది. దాని తరువాత వాళ్ళందరూ కూడా వీరు ఎటువంటి గొప్పతనాన్ని కలిగిన వారిని తెలుసుకొని వాళ్ళు వచ్చి వీరి వద్ద సాష్టాంగ ప్రణామం చేసి అపచారంలో నుంచి వారు నిలబడ్డారు అని ఒక విషయం ఇక్కడ అనుసంధేయం. ఇదంతా జరిగేది ఇక్కడ మహావ్యాఘ్రపురి పెరుంబులియూర్ అనే చోట. ఇలా జరుగుతున్న ఆ సందర్భంలో ఇక్కడ ఏమైంది అంటే, వీరు సాధారణంగా భిక్ష తీసుకొని స్వీకరించి అలా జీవనాన్ని గడుపుతూ ఉంటారు. అక్కడ ఆ మహావ్యాఘ్రపురిలో పెరుంబులియూరులో కూడా భిక్షాటనం చేయటం కోసం అని అలా వస్తున్నారన్నమాట. అలా అక్కడ ఒక దేవాలయం ఉంది, ఆ దేవాలయం చుట్టూ భిక్ష కోసం అని తిరుగుతున్నారు మన ఆళ్వార్లు. అలా తిరిగేటప్పుడు ఏమైంది అంటే,
అక్కడ గుడిలో ఉండే భగవంతుడు ఎలా ఉన్నాడంటే అర్చావతార సమాధి. భగవంతుడు అర్చావతార స్థితిలో ఉన్నాడు. సాధారణంగా అర్చావతారంలో భగవంతుడు లేవటం, వెళ్ళటం ఇలాంటి పనులు చేయడు. కానీ ఆళ్వార్లకు ఉండే భాగ్యం ఎటువంటిది అంటే ప్రతి చోట భగవంతుడు ఆ అర్చావతార సమాధిని మీరి ఉల్లంఘించి కార్యం చేస్తాడన్నమాట. ఇక్కడ ఏం చేశాడు అంటే ఒక దేవాలయం ఉందండి. ఆ దేవాలయం చుట్టూ వీరు వస్తున్న సమయంలో వీరు ఎటువైపు ఉన్నారో అటువైపు భగవంతుడు తిరిగి చూస్తున్నాడంట. మధ్యలో గోడలవి ఉండుంటాయి. కానీ ఆళ్వార్లు అక్కడ ఉన్నారంటే ఆ ఆళ్వార్ల వైపు తిరుగుతూ అలా భగవంతుడు తిరుగుతూ ఉన్నాడు. ఈ అర్చక స్వామి అక్కడ వారు ఎలా ఉండిపోయి ఉంటారు? వారు ఎంత భయపడిపోయి ఉంటారో ఆలోచించాలి. మనమే ఒక దేవాలయంలో భగవంతుడిని సేవించడం కోసం వెళ్ళాము. వెళ్ళే సమయంలో భగవంతుడే తిరిగిపోయాడంటే ఏమో అంత భయపడిపోతాం కదా! అక్కడ అర్చక స్వామి కూడా అలాగే ఆశ్చర్యచకితులయ్యారు. ఇదేంటి భగవంతుడు ఇలా తిరగటం ఏంటి అని. తరువాత బయటికి వచ్చి మీరు పరిశీలిస్తే ఈ ఆళ్వార్లు ఏ చోటలా వెళ్తున్నారో అటువైపంతా భగవంతుడు తిరుగుతున్నాడు అని తెలుసుకున్నారంట. అదొకటి. ఇలా జరిగేటప్పుడు వారి గురించిన విషయములన్నీ కూడా బయటపడ్డాయి. వీరు చాలా గొప్పవారు అని. అటువంటి సమయంలో అక్కడ ఏమైంది అంటే ఒక యాగం జరుగుతోంది. ఆ పెరుంబులియూర్ అడిగళ్ అంటారు. అడిగళ్ అంటే స్వామి అని అర్థం అండి. వారికి ఇంకేం పేరు ఉందో మనకు తెలీదు. కానీ పెరుంబులియూర్ అడిగళ్ అంటారు. అంటే మహావ్యాఘ్రపుర స్వామి అనుకోండి. అటువంటి ఒక స్వామి పెద్దవారు. వారు అక్కడ ఒక యాగాన్ని నిర్వర్తిస్తున్నారు. అక్కడ ఒక యాగాన్ని చేస్తున్నారు. సాధారణంగా యాగం చేసేటప్పుడు యాగంలో అగ్రపూజ ఎవరికి ఇవ్వాలి అని ఒక ప్రశ్న వస్తోంది. మహాభారతంలో చూసామంటే రాజసూయ యాగం చేసేటప్పుడు అగ్రపూజ ఎవరికి ఇవ్వాలి అనే ఒక ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్న వచ్చినప్పుడు ఏమైంది? అందరూ కూడా కృష్ణునికే ఇవ్వాలి అని చెప్పారు. చాలామంది చెప్పారు. భీష్ముడు మొదలగు వారు కృష్ణయేవ హి లోకానాం ఉత్పత్తిరపి చాప్యయః అని కృష్ణస్య హి కృతే భూతమిదం విశ్వం చరాచరం అని ఈ లోకమంతా కూడా కృష్ణునికే సొంతం. కృష్ణుడే సృష్టికర్త, కృష్ణుడే సంహారకర్త, అంతా కృష్ణుడే. అలాంటప్పుడు ఆ కృష్ణుడికి ఇవ్వకుండా ఇంకెవరికి ఇస్తారు అని భీష్ముడు చెప్పేసరికి అక్కడ ధర్మపుత్రుడు కృష్ణుడికి అగ్రపూజ ఇచ్చాడనమాట. ఆ అగ్రపూజ ఇచ్చిన సమయంలో శిశుపాలుడు చాలా మాటలు మాట్లాడేసరికి అక్కడే శిశుపాల వధం కూడా జరిగింది అని చూస్తూ ఉంటాం మనం. ఇలా అక్కడ జరిగినట్లుగానే ఇక్కడ ఏమైంది అంటే మన పెరుంబులియూర్ అడిగళ్ వారు యాగాన్ని చేస్తున్న సమయంలో అక్కడ ఏం చేశారంటే వీరి వైభవాన్ని తెలుసుకొని ఆహా! ఇటువంటి ఒక గొప్ప వ్యక్తి దొరుకుతారా? వీరిక్కడికి రావటం, మన ఊరికి రావటం అనేది పెద్ద విషయం అని చెప్పి వారిని సేవించి, అక్కడ ఇటువంటి మీలాంటి వాళ్ళ యొక్క దర్శనం దొరకటం అనేది ఎంత పెద్ద విషయమండి. అక్ష్ణోః ఫలం త్వాదృశ దర్శనం. మా కళ్ళంతా కూడా సార్థకమయ్యాయి. మీలాంటి వాళ్ళను చూడటం వల్ల మా కళ్ళంతా సార్థకమయ్యాయి అని చెప్పి వారిని చాలా పొగడి వారిని అలా తమ యాగశాలకు తీసుకువెళ్ళారు. అక్కడ యాగశాలకు తీసుకువెళ్ళి అక్కడ ఏం చేశారు అంటే ఆ యాగశాలలో అగ్రపూజ ఇచ్చారన్నమాట. వారికి అగ్రపూజనిచ్చారు. అగ్రపూజనిచ్చేసరికి ఆ యాగం చేయటం కోసమని అక్కడ వచ్చిన ఋత్విక్కులందరూ ఉంటారు కదా! వాళ్ళందరూ చూసి ఇక్కడ మేము ఇంతమంది ఉన్నాము. పెద్ద పెద్ద వేద పండితులము, ఎన్నో శాస్త్రములను అధ్యయనం చేసిన వాళ్ళం ఉన్నాము. మేమందరం ఉండేటప్పుడు ఎవరినో పట్టుకొనొచ్చి వారు బ్రాహ్మణులు కూడా కాదు. అటువంటి వారికి మీరు అగ్రపూజ ఇస్తారా? అని వాళ్ళందరూ కలిసి ఆక్షేపించారు. అలా ఆక్షేపించడం మాత్రం కాకుండా మన ఆళ్వార్లను నిందించటం కూడా చేశారు. చాలా నిందించారు. వీరెవరు ఏంటి అన్నట్లుగా అలా మాటలు మాట్లాడేశారు. అలా మాటలు మాట్లాడేసరికి మన ఆళ్వార్లు దేన్ని పట్టించుకోరు కదా! వారికి దాని గురించిన సరే పట్టింపు ఉండదు. వారు అలాగే ఎప్పటిలాగే ఉన్నారు వారు. ఈ భగవద్గీతలో చెప్పేటప్పుడు కృష్ణుడు అంటాడు. ఏమంటాడు అంటే తుల్య నిందా స్తుతిః. ఎలా ఉండాలి అంటే నింద చేసేటప్పుడు కూడా అలాగే ఉండాలి. ఆ నింద చేసేటప్పుడు ఎలా ఉన్నామో అలాగే స్తుతి చేసేటప్పుడు కూడా ఉండాలి. ఎవరైనా మనం స్తుతిస్తున్నారనుకోండి అలా మనం ఎగరటం ప్రారంభిస్తాం అన్నమాట. అలాగే నిందించడం ప్రారంభిస్తే మనం కృంగిపోతాం. అలా కాకుండా 2 అవస్థల్లో కూడా ఒకేలాగా ఉండాలి. తుల్య నిందా స్తుతిః. ఎవరికీ నిందా, స్తుతి 2 కూడా తుల్యంగా ఉంటాయి. అలా ఉండాలి అని కృష్ణుడు చెబుతూ ఉంటాడు. అటువంటి స్థితిలో ఉండేవారు. అందుకని వీరికి ఆ నిందలో, ఇంకెవరైనా చేసే స్తుతిలో వారిని బాధించవు. ఇప్పుడేమైంది అంటే ఈ స్వామి ఎవరైతే పిలిచారో
ఆ పెరుంబులియూర్ అడిగల్ వారికి చాలా దుఃఖం వేసిందన్నమాట. మనము ఈ ఆళ్వార్ల గొప్పతనాన్ని తెలుసుకొని, వారికి గౌరవం ఇవ్వాలి అనే ఆలోచనతో వారిని తీసుకొస్తే, ఇప్పుడు అపచారం చేసేటట్లుగా అయిపోయింది. వీళ్ళందరూ ఇంత నింద చేస్తున్నారే! ఇప్పుడు సాధారణంగా మనం ఒకరి గౌరవం చేయాలని తీసుకొచ్చాం. కానీ అక్కడ ఎవరో అవమానపరిచారనుకోండి, ఇప్పుడు మన మీద ఒక బాధ్యత ఉంటుంది కదా! మనమే వారిని ఇలా తీసుకొచ్చాం, వారికి నింద కలగటానికి మనం కారణమయ్యాము అనే ఒక దుఃఖం ఉంటుంది. అలా చాలా దుఃఖపడిపోయారు మన పెరుంబులియూరు అడిగళ్ళు అనే స్వామి. వారు దుఃఖపడి ఏం చేశారు అంటే, మన ఆళ్వార్లను చూసి ప్రార్థించారు. వీళ్ళిలా మాట్లాడుతున్నారే, నేనేం చేయలేకపోతున్నాను, నేనేం చేయగలను, మీరే తమ వైభవాన్ని వీళ్లకు ప్రదర్శించుదురుగాక అని ఇలా వారు ప్రార్థించేసరికి, సరే వీరు ఇంత మంచి వ్యక్తులు వారు ప్రార్థిస్తున్నారు, వీరి ప్రార్థనను ఉల్లంఘించరాదు అని మన ఆళ్వార్లు ఏం చేశారండి, వారేం చేశారంటే తమ హృదయంలో ఉండే భగవంతుణ్ణి చూసి చెప్పారు. అక్కరంగళక్కరంగళెన్ను మావదెంగోలు இக்குறும்பை நீக்கி என்னை ஈசனாக்க வல்லையேன் சக்கரங்கள் கையனே சடங்கர் வாயடங்கிட ఉట్కిడంద వన్నమే పురంబొషిందు కాటిడే. ఇప్పుడు అందంగా పాశురాలు పాడటంలో వీరికి సాటి ఎవరు లేరు అని చెప్పవచ్చు. అంత అందంగా సక్కరంగుల్ కయ్యనే సడంగర్ వాయడంగిడ ఉట్కిడంద వన్నమే పురంబొషిందు కాటిడే అన్నారు. భగవంతుడా, నువ్వు చక్రాన్ని ధరించి ఆయుధములతో పాటు లక్ష్మీదేవితో పాటు నా హృదయంలో ఉన్నావే. నువ్వు లోపల ఉన్నావు నాకు తెలుసు. కానీ నువ్వు లోపల ఉన్నావనే ఆ విషయాన్ని బయట ఉండే వీళ్ళు ఎరగరు. వీళ్లకు కూడా నీ దర్శనం కలిగేటట్లుగా నువ్వు బయటకొచ్చి వాళ్లకు నీ దర్శనాన్ని ఇవ్వాలి అని ప్రార్థించారు. చక్కరంగుళ్ కయ్యనే చక్రాన్ని చేతిలో ధరించినవాడా, షడంగరవాయి అడంగిడ. షడంగర్ అంటే ఈ కర్మలలో చాలా నిష్ఠ కలిగిన వాళ్ళు. అటువంటి వాళ్ళు కర్మఠులు అంటారు. వాళ్ళకి ఇంకేం తెలుసు, ఏదో యాగం చేయటం అంటే తెలుసు వీళ్ళకు, ఈ ఋత్వికులకు. అది కాకుండా భక్తుల యొక్క వైభవాన్ని ఎరగని వాళ్ళు. అటువంటి కర్మఠులైన వీళ్ళ యొక్క వాయ్ అడంగిడ, వీళ్ళ యొక్క నిందోక్తులన్నీ కూడా తరిగేటట్లుగా మీరేం చేయాలి అంటే, ఉట్కిడంద వన్నమే పురంబొషిందు కాటిడే. మీరు ఎలా లోపల ఉన్నారో ఆ దర్శనాన్ని బయట కూడా ఇవ్వాలి అని ఆళ్వార్లు ప్రార్థించారనుకోవచ్చు. కానీ ప్రార్థించాలని చెప్పడం కన్నా నియమించారని చెప్పడం బాగుంటుందండి. అదేంటి నియమించారు అంటే, వీరికి భగవంతుడు అంత స్వాధీనుడు కదా. నువ్వు లేవయ్యా అంటే లేచి వచ్చేసాడు యథోక్తకారి భగవంతుడు. అలాగే లోపలున్న భగవంతుడిని చూసి నువ్వు ఇలా బయటికి రావయ్యా అంటే రాడా? ఖచ్చితంగా వస్తాడు. అందుకని రావయ్యా అని చెప్పేసరికి అలాగే ఆళ్వార్ల యొక్క హృదయ ప్రదేశంలో భగవంతుడు అలా బయటికి వచ్చి దర్శనాన్ని ఇచ్చి, ఇది ఆళ్వారేనా భగవంతుడా అన్నట్లుగా ఆళ్వారి యొక్క దివ్యమంగళ విగ్రహంలో భగవంతుడు తన దివ్యమంగళ విగ్రహాన్ని చేర్చి వాళ్లకు దర్శనం ఇచ్చేసరికి, అటువంటి ఆ జ్యోతిర్మయ దివ్యమంగళ విగ్రహాన్ని చూసి వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపడిపోయారు. తాము చేసిన పెద్ద పాపాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఇలా భక్తుల యందు పాపం చేస్తే, అపచారపడితే దానికి ఒకే మార్గం ఏంటి అంటే, ఎవరి దగ్గర అపచారం చేశామో వారి వద్దే ప్రార్థించు. వారి పాదాల్లో పడిపోయి నేను ఏదో తప్పు చేశాను, నన్ను మన్నించండి అని ప్రార్థించుట ఒకటే పరిహారం. ఇక్కడ ఈ విషయం వచ్చింది కాబట్టి చెబుతాను. సాధారణంగా భాగవతాపచారము అంటారు. భక్తుల యందు చేసే అపచారాన్ని భాగవతాపచారం అంటారు. ఆ భాగవతాపచారాన్ని మనం ఒకనాడు కూడా చేయరాదు. ఒకవేళ చేసేసామనుకోండి అవుతూ ఉంటుంది. అలా చేసేటప్పుడు చేసామంటే ఏం చేయాలి? సాధారణంగా మానసమైన అపచారం అని ఉంటుంది. ఒకరి గురించి మనం ఏదో తప్పుగా ఆలోచిస్తాం. వాళ్ళకి ఇలా అయిపోవాలి, అలా అయిపోవాలి. ఏవైనా ఆలోచన అలా కలుగుతూ ఉంటాయి. దాన్ని మానసమైన అపచారము అంటారు. అలా కాకుండా వాచికముగా మన నోటితో ఏదో కొన్ని మాటలు చెప్పేసి వాళ్ళ యందు అపచారం చేస్తాం అన్నమాట. అది రెండో రకం. అది కాకుండా కొన్నిసార్లు ఎవరినో కొట్టటము అలాంటివి చేశామనుకోండి, అది కాయికమైన అపచారం అవుతుంది. ఇలా 3 రకాలుగా మనం అపచారాన్ని చేయవచ్చు. దీంట్లో ఒకవేళ మానసికంగా అపచారం చేశామనుకోండి, అది వాళ్ళ వద్దకు వెళ్ళలేదు ఇంకా. వారికి తెలీదు. మన మనసులో అనుకున్నదంతా వాళ్లకు తెలీదు కదా. అందుకు మనం ఏం చేయవచ్చును అంటే, ఆ మానస అపచారాన్ని భగవంతుని వద్ద విజ్ఞాపించి, ఇలా నాకు వచ్చేసింది ఒక ఆలోచన, నన్ను భగవంతుడా నువ్వే క్షమించాలి. భగవంతుడా
నువ్వే క్షమించాలి అని భగవంతుని వద్ద మనము ప్రార్థించుకోవాలి. ఇక్కడ మరొక యుక్తి ఏంటంటే, మనము వాచికంగా ఒకరిని తిట్టామంటే వాళ్ళు నేరుగా దానివల్ల బాధితులవుతారు. అలాగే కాయిక వ్యాపారం చేసినా సరే వాళ్ళకే బాధ కలుగుతుంది. కానీ ఇప్పుడు నేనెక్కడో కూర్చొని మనస్సులో అనుకున్నాననుకోండి వాళ్ళకేమవుతుంది? వాళ్ళకు నేరుగా ఏం కాదు. కానీ నా మనస్సులో ఉండే భగవంతునికి తెలుసు కదా! నా మనస్సులో ఉండే భగవంతుడు, ఆ భగవంతుడు వీడు భక్తుల గురించి ఎలా ఆలోచించాడు చూసావా? అని భగవంతుడు అక్కడ బాధపడిపోతాడు. అందుకని ఆ భగవంతుని యందు వెళ్లి ప్రార్థించాలి మనం. భగవంతుడా! ఇలా ఆలోచన కలిగింది. నన్ను మన్నించాలి అని ప్రార్థించాలి. ఇది ఆ భక్తుల వద్ద వెళ్లి ప్రార్థించడం చేయవచ్చు. కానీ ఏంటంటే మళ్ళీ వాళ్ళలో ఒక నెగటివిటీని క్రియేట్ చేయాలండి మళ్ళా. అక్కడికి వెళ్లి మేము మీ గురించి ఇలా ఆలోచించామండి అంటే మళ్ళీ వాళ్ళకేమైనా ఒక బాధ కలగవచ్చును. అందుకని భగవంతుని యందు ప్రార్థించాలి. ఒకవేళ వాచికంగానో, కాయికంగానో మనము తప్పు చేశామనుకోండి, అప్పుడేంటంటే వాళ్ళని ఎలాగైనా మనం బాధ పెట్టేసాం. అప్పుడేం చేయాలంటే వాళ్ళ యొక్క చరణాల విందాల్లో పడి, నేను చేసిన దాన్ని మీరే క్షమించాలి అని ప్రార్థిస్తే కానీ, ఆ భాగవతాపచారమైనది తీరదు అంటారు. చాలా కష్టం. అది సంప్రదాయంలో ఉంటున్నప్పుడు ఎవరో ఒకరి గురించి మాట్లాడటం, ఏదో చేసేయటం అనేది అలా కలుగుతూ ఉంటుంది ప్రతి వాళ్ళకు. దాసునికి మాత్రం ఏం తక్కువ కాదు. అందుకని అది ఆ భాగవతాపచారం రాకుండా చూసుకోవడం అనేది చాలా ముఖ్యం. అలా కలిగినా సరే వాళ్ళ వద్ద క్షమను ప్రార్థించటం అనేది చాలా ముఖ్యమండి. ఆ విషయాన్ని ఇక్కడ చెబుతాను. ఎందుకు అంటే మన తిరుమలిశై ఆళ్వార్ల వద్ద ఇలా అపచారం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళేం చేశారంటే వారి యొక్క వైభవాన్ని చూసి పెద్ద తప్పు చేశాము, పెద్ద తప్పు చేశాము. సాక్షాత్ భగవంతుని యందే అపచారం భగవత్ స్వరూపులైన వీరి వద్ద అపచారం చేశాం. కానీ నిజంగా చూడాలంటే భగవంతుని యందు చేసే అపచారం కన్నా భాగవతాపచారం పెద్దది. అందుకని అటువంటి భాగవతాపచారాన్ని చేసేసాం మనం అని వాళ్ళందరూ కూడా వీరి యొక్క శ్రీచరణారవిందాల్లో పడి మమ్మల్ని క్షమించాలి అని కోరుకునేసరికి వారు కూడా అలాగే క్షమించారనమాట. ఎవరు? మన తిరుమలిశై ఆళ్వార్. ఇలా క్షమించారు. ఈ 3 విషయాలు ఈ మహావ్యాఘ్రపురి పెరుంబులియూర్ అనే చోట జరిగాయండి. ఇలా జరిగాయి. ఇక్కడ ఆళ్వార్ల యొక్క వైభవం, దాంట్లో నుంచి మనం తెలుసుకోవలసిన పాఠ్యాంశాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని కూడా మీరందరూ గుర్తుపెట్టుకోగలరు. దాని తర్వాత మీరు డెస్టినేషన్‌ని చేరుకున్నారు. గమ్యాన్ని చేరుకున్నారు. ఏంటి? కుంభకోణం. కుంభకోణానికి రావాలని కదా బయలుదేరారు. అలా కుంభకోణాన్ని చేరుకున్నారు. కుంభకోణంలో జరిగిన 2 వృత్తాంతములను మనం చూడాలి. వెళ్లారు. అక్కడ తిరుకుడందై అనేది విదేశం అండి. దానికి పేరు కుంభకోణం. ఆ కుంభకోణంలో భగవంతుడు ఆరావముదన్, ఆరావముదన్ అని వేంచేస్తున్నాడు. శార్ంగపాణి అని కూడా అంటారు. ఇక్కడ ఉత్సవమూర్తిని శార్ంగపాణి అని, మూలమూర్తిని ఆరావముదన్ అని కూడా అంటూ ఉంటారు. ఉత్సవ మూలమూర్తుల్లో అంత భేదాన్ని చూడాల్సిన అవసరం లేదు. ఇద్దరు ఒకటే అని చెప్పే దాంట్లో కూడా ఏ ఇబ్బంది లేదు. సరే. అటువంటి ఆ ఆరావముదన్ అని చెప్పబడే ఆ భగవంతుణ్ణి సేవించటం కోసం అని వెళ్లారు. ఇప్పుడు సేవించేటప్పుడు వీరికేం అలవాటు అంటే, వీరెక్కడికి వెళ్ళినా అక్కడ అర్చామూర్తి మాట్లాడటం, కదలటం, రావటం, పోవటం అన్నీ చేస్తాడు కదా! వీరికి అలాగే అలవాటు పడిపోయింది. వీరేం చేశారు? వెళ్లారు. వెళ్లి ఆ భగవంతుని వద్ద భగవంతుడా, భగవంతుడా నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నావా? అని అడిగారు. ఎవరిని చూసినా మొదట చేయవలసిన ప్రశ్న కుశల ప్రశ్న. బాగున్నావా? అని అడగాలి. సరే అలాగే వీరు కూడా వెళ్ళి భగవంతుడా బాగున్నావా? హౌ ఆర్ యూ అన్నారు. ఆ భగవంతుడు వెంటనే ఐ యామ్ ఫైన్ అని చెప్పాలి కదా! బాగున్నా అని చెప్పాలి కదా! చెప్పలేదు. అసలు నోరు తెరవలేదు. సరే వీరిని చూసేసరికి సంతోషంతో అలా భగవంతుడు సంతోషపడి నవ్వుతాడేమో, వచ్చి కౌగిలించుకుంటాడేమో అని చూస్తే ఏం చేయలేదు ఆ భగవంతుడు అలాగే పడుకొనున్నాడు. అలా చూసేసరికి వీరికి ఒకలాంటి భావన కలిగింది. మనం ఉన్నామనుకోండి కోపం వచ్చేస్తుంది. ఏంటి అక్కడంతా చేసావు ఇక్కడ చేయట్లేదా అని. వారు కోప్పడలేదు. వీరేం ఆలోచించారు అంటే భగవంతుడికి ఏదో శ్రమ కలిగింది. ఏదో శ్రమ ఉండటం చేతే భగవంతుడు ఇలా ఉన్నాడు అని ఇలా ఆలోచించారన్నమాట. మన ఆళ్వార్లందరూ కూడా భగవంతుని యందు అపారమైన ప్రేమ కలిగిన వారు కదా! అటువంటి ప్రేమ కలిగిన వారు కాబట్టి వాళ్ళకెప్పుడు కూడా ఆలోచన ఏమొస్తుంది? అయ్యో! భగవంతునికి ఏమైనా ఆపద కలిగిపోయిందో, ఇంకేమైనా అయిపోయిందో అన్నట్లుగా వీరు భావించడం ప్రారంభిస్తారు. ఇక్కడ భగవంతుడు ఏం మాట్లాడకపోయేసరికి వీరు ఆలోచించారు. ఓహ్! భగవంతుడికి ఏదో దుఃఖం కలిగింది, శ్రమ కలిగింది అని ఆలోచించి వీరన్నారు,
நடந்த கால்கள் நொந்தவோ நடுங்க ஞாலமேனமாய் இடந்தமை குலுங்கவோ விலங்கு மால்வரை சுரம் கடந்த கால் பரந்த காவிரி கரை குடந்தையுள் కిడందవారెழுందిருந்து పేసువాళి కేశని. ఇది ఇక్కడ ఏమన్నారు అంటే నడంద కాల్గల్ నొందవో, భగవంతుడా నువ్వు ఆ వామనావతారం చేసినప్పుడు ఈ లోకాలన్నిటినీ కొలిచావే. ఆ సమయంలో అంత పెద్ద పని చేసేసరికి నీకేమైనా శ్రమ కలిగిందా? నడంద కాల్గల్ నొందవో, నీ కాళ్ళలో ఏమైనా నొప్పి ఉందా అని అడుగుతున్నారు. అది మాత్రం కాకుండా రామావతారంలో ఎంత దూరం నడిచావు నువ్వు? అయోధ్యలో నుంచి లంకాపురి దాకా నడుచుకుంటూ వెళ్ళావే. దానివల్ల ఏమైనా శ్రమ కలిగిందా? నడంద కాల్గల్ నొందవో. దాంతో అంటారు, వరాహావతారం చేసినప్పుడు ఇంత పెద్ద భూమిని నువ్వు అలా ధరించావే, దానివల్ల ఏమైనా అయ్యిందా? సాధారణంగా చాలా ఎక్కువ బరువు ఎత్తామనుకోండి, ఏమవుతుంది? కొంతసేపు అలా శరీరం అంతా కూడా మ్లానం అయిపోతూ ఉంటుంది. అలా ఏమైనా అయిందా? నడంద కాల్గల్ నొందవో నడంగ ஞாலமேனமாய் ఇడందమై కులుంగవో. ఇలా అయిందా ఏంటి? ఎందుకు అంటే అక్కడ కుంభకోణంలో కావేరి ప్రవహిస్తూ ఉంటే ఆ కావేరి తీరంలో భగవంతుడు సేద తీరాడు. సాధారణంగా ఒక మార్గంలో వెళ్తూ ఉంటే ఆ కాలంలో ఏం చేసేవాళ్ళు? ఒక నది కానీ ఒక సరస్సు కానీ దొరికిందంటే దాని పక్కన ఏదో చెట్టు నీడలో అలా పడుకొని పోయేవాళ్ళు. ఇక్కడ భగవంతుడిది అలాగే ఉందన్నమాట. కావేరి అలా ప్రవహిస్తుంటే ఆ కావేరి తీరంలో భగవంతుడు సేద తీరేటట్లుగా అనిపించింది. ఖచ్చితంగా భగవంతునికి ఇదేదో ఉంది, ఈ శ్రమ ఏదో ఉండటం వల్ల భగవంతుడు ఇలా పడుకొని ఉన్నాడు అని ఆలోచించి ఆళ్వారు అడిగారనమాట. విలంగు మాల్వరై చురం కడంద కాల్ పరంద కావిరి కరై కుడందయుల్ కిడందవారెడుందురుందు పేషు అన్నారేమన్నారు? నాకు ఇప్పుడు నమ్మకం రావట్లేదు, నువ్వు ఇప్పుడు నాకు కొంచెం లేచి చూపించు, నీకేం లేదని నేను అప్పుడే విశ్వసిస్తాను అని చెప్పేసరికి మీరు అలా భగవంతుడు లేవటం ప్రారంభించారంట. సాధారణంగా దీన్ని ఎలా చూడొచ్చు అంటే కొన్నిసార్లు ఈ స్కూల్లో నుంచి పిల్లలు వస్తారు. పిల్లలు వస్తే వాళ్ళకేదో స్కూల్లో ఏదో హడావిడి ఉంటుంది. అలా వచ్చినప్పుడు కొంచెం అలా కొంచెం టైర్డ్‌గా వస్తారండి. అలా వచ్చేటప్పుడు ఈ అమ్మలు ఏం చేస్తారంటే వీళ్ళు వదలరు. ఏమైంది? ఏమైంది? అసలు ఇప్పుడు నవ్వుతూ ఇంట్లోకి వస్తావు, అసలు ఏం లేదేంటి? నీకేమైనా అయిపోయిందా? ఇలా అయిందా? టీచర్ తిట్టిందా? ఇంకెవరైనా కొట్టారా? అలా ప్రశ్నలు అడుగుతూ పోతారనమాట. చివరికి ఆ పిల్లలకి ఏమవుతుంది? అమ్మ చూడమ్మా ఏం అవ్వలేదు అన్నట్టుగా వాళ్ళు లేచి అలా తిరిగి చూపిస్తారు కదా! అలా చేయటం కోసమని భగవంతుడు ఆళ్వార్ మీరు పెద్దగా పాసురాలు పాడుతూ పోతున్నారు, ఏం అవ్వలేదు, నేను బానే ఉన్నానని చెప్పడం కోసమని భగవంతుడు లేవటం ప్రారంభించాడంట. అలా లేవటం ప్రారంభించేసరికి దాన్ని చూసిన వెంటనే వీరు భగవంతుడా చాలు చాలు చాలు, వాడి అంటే మీరు బాగా జీవించాలి అని మంగళాశాసనం చేశారన్నమాట ఆళ్వార్లు. కిడందవారెడుందురుందు పేసు, నువ్వు ఎలా పడుకున్నావో అలా కాకుండా లేచి మాట్లాడాలి అన్నారు. అలా మాట్లాడాలని చెప్పేసరికి భగవంతుడు అది చేయటం ప్రారంభించాడు. వీరు భగవంతుడు మన మాట విన్నారు, భగవంతుడికి ఏం లేదు అనే విశ్వాసంతో మంగళాశాసనం చేస్తూ వాడి అని చేస్తూ ఆ పాశురాన్ని పాడతారన్నమాట. అప్పుడు కుంభకోణానికి వెళ్ళారా? కుంభకోణానికి వెళ్తే అక్కడ కూడా చివరికి ఏమైందంటే వీరి మాట విన్నాడు భగవంతుడు. ఎక్కడ వినకుండా వీరు కిడందవారెడుందిరుందు పేసు, నువ్వు లేచి మాట్లాడు అంటే లేవడం ప్రారంభించాడు భగవంతుడు. ఇప్పటికి కూడా కుంభకోణంలో అక్కడికి వెళ్ళి మీరు సేవించారంటే అక్కడ భగవంతుడు ఎలా ఉంటాడు అంటే కొంచెం లేచినట్లుగా ఉంటాడండి. ఉత్థానశాయి అంటారు. సాధారణంగా సంస్కృతంలో ఉత్థానం అంటే లేవటం అని అర్థం, శయనం అంటే పడుకోవటం అని అర్థం. పడుకునే వాళ్ళు లేవలేరు, లేచి ఉన్న వాళ్ళు పడుకోలేరు. కొంతమంది నిల్చుంటూ అలా నిద్రపోతారు, అది వేరే విషయం. కానీ నిల్చుంటూ పడుకోవటం అనేది జరగదు కదా. అప్పుడు ఉత్థానం శయనం ఈ రెండు కూడా విరుద్ధమైనవి. ఈ రెండు ఒక చోట జరుగుతాయా అంటే భగవంతుడు ఇప్పుడు ఎటువంటి స్థితిలో ఉన్నాడు? ఇలా పడుకొని లేడు, లేవటం ప్రారంభించాడు. ఆ సమయంలో ఆళ్వార్లు వాడి అని చెప్పేశారు. అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే అదే స్థితిలో ఉండిపోయాడు. ఇప్పుడు పడుకొని ఉంటే శయనం అని చెప్పొచ్చు, నిలబడియో కూర్చొని ఉంటే ఉత్థానం అని చెప్పొచ్చు. మీరు మధ్యలో ఉన్నారా? వారికి ఏమొచ్చింది? ఏ శయనం వారిది అంటే ఉత్థాన శయనం, లేస్తూ పడుకుంటున్నారు. అందుకని భగవంతుడు ఏమయ్యాడు? ఉత్థాన శాయి అయ్యాడు.
ఇప్పటికి కూడా అక్కడ వెళ్ళి మనం సేవించుకోవచ్చును. అలా మన రంగనాథ స్వామిలాగా పడుకొని ఉండడు. అందుకని కూర్చొని ఉంటాడంటే లేదు, మధ్యలో ఉంటాడనమాట. ఉత్థానశాయి. ఎందుకంటే అలాగే ఉండిపోయాడు? ఆలోచించాలి. పడుకొని ఉండటం అది కూడా అవుతుంది. కూర్చొని ఉండాలి, నిల్చొని ఉండాలంటే అది కూడా చేయవచ్చును. ఈ మధ్యలో అలాగే ఉండిపోవాలంటే భగవంతుడు ఎంత శ్రమగా ఉంటుంది. కానీ భగవంతుడు అలాగే ఇప్పటిదాకా ఉన్నాడు. ఎందుకు అంటే ఒక భక్తుడు నన్నేమైనా అడిగితే నేను వెంటనే చేస్తాను అనే విషయాన్ని లోకంలో ప్రకటింపజేయాలని భగవంతుడు అలా చేశాడు. ముందు చెప్పినట్లుగానే ఇక్కడ కూడా మనం వెళ్లి సేవించామనుకోండి వెంటనే ఒక డౌట్ కలుగుతుంది. సందేహం కలిగి అక్కడ అర్చక స్వామిని అడుగుతాం. స్వామి మేము అక్కడ రంగనాథ స్వామిని చూసాము, దర్శించుకున్నాము. అక్కడ భగవంతుడు బాగా పడుకొని ఉన్నాడు. ఇంకెన్నో చోట్ల బాగా కూర్చొని ఉన్నాడు, నిల్చొని ఉన్నాడు. ఇక్కడేంటంటే ఇలా ఉన్నారు అని అడిగితే వెంటనే ఈ కథంతా చెప్తారా? ఆ కథ చెప్తే మనకేం తెలుస్తుంది? ఆహా! భక్తుల కోసం ఇంత చేస్తాడా భగవంతుడు అని తెలుస్తోంది. ఇలా మనం అడగాలి అనే భగవంతుడు ఇప్పటిదాకా కూడా అలా ఉత్థానశాయిగా దర్శనమిస్తున్నాడు అనే విషయాన్ని ఇక్కడ గమనించారు. అది మాత్రం కాకుండా ఒకనాడు కుంభకోణంలో వీరున్నారు. ఇంకొన్ని చాలా ఏళ్ళు అక్కడ కుంభకోణంలో ఉన్నారనమాట మన ఆళ్వార్లు. అలా ఉండే సందర్భంలో ఒకసారి ఏమైంది, భగవంతుడిని దర్శించుకుందామని ఇలా దేవాలయంలోకి వెళ్లారంట. అదే సమయం అంటే భగవంతుడికి నైవేద్యం పెట్టే సమయం అండి. అలా నైవేద్యం పెట్టే సమయం అయ్యేసరికి ఏమైందక్కడ, అర్చక స్వాములందరూ కూడా అక్కడ తెర పెట్టేసి ఎవరు లోపలికి రాకూడదు అన్నట్లుగా చెప్పేసి వాళ్ళు నైవేద్యం పెట్టడం ప్రారంభించారు. ఇక్కడ ఆళ్వార్లు బయట వేచి ఉన్నారు. అప్పుడు ఏమైందంటే భగవంతుడు ఆలోచించాడు, మన ఆళ్వార్లు బయట వేచి ఉండేటప్పుడు మనం ఇక్కడ లోపల ఈ ఈ ప్రసాదాన్ని స్వీకరించటమా అని ఆలోచించాడు భగవంతుడు. భగవంతుడు ఏం చేశాడు అంటే వెంటనే ఒక్క నిమిషం వచ్చేస్తాండి. సో, అప్పుడు భగవంతుడు ఏం చేశాడంటే వెంటనే అర్చక స్వాములకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మీరు బయటికి వెళ్ళి తిరుమల ఆళ్వార్లకు మొదట ప్రసాదాన్ని ఇవ్వాలి. వారు భుజించిన తరువాత ఆ ప్రసాదాన్ని నేను స్వీకరిస్తాను అన్నాడు. ఇప్పుడు వీళ్ళు మొదట భగవంతుని ప్రసాదం నైవేద్యం పెట్టేయాలి. మధ్యలో వీరెందుకు అన్నట్లుగా ఆలోచించారు. ఇప్పుడు వారి యొక్క వైభవాన్ని తెలియజేయటం కోసం వారిని ఒకనాడు కూడా బయట అలా వదలకూడదు. వారిని వేచి ఉండేట్లుగా చేయకూడదు. తమకు వారి మీద అంత ఆదరం ఉంది అని చూపించడం కోసం భగవంతుడు ఏం చేశారంటే వారికి ప్రసాదాన్ని ఇచ్చి దాని తరువాత నాకు పెట్టాలి అని చెప్పేసరికి అర్చక స్వాములు కూడా భగవంతుని ఆజ్ఞను మీరకుండా అలా చేశారు అని ఒక వృత్తాంతమును మన ఆచార్యులు చెబుతూ ఉంటారు. పెరియవాచాన్ముళ్ళే అనే స్వామి తిరునెడుంతాండకం అనే ప్రబంధం యొక్క వ్యాఖ్యానం చేసేటప్పుడు ఈ యొక్క విషయాన్ని చెబుతారనమాట. అప్పుడు ఏమైందండి, సాధారణంగా ఒక స్వామి ఉన్నాడు, ఒక దాసుడు ఉన్నాడు అంటే ఆ స్వామి యొక్క ప్రసాదాన్ని, శేషప్రసాదాన్ని దాసుడు పొందుతాడు. ఇప్పుడు ఇక్కడ భగవంతుడు ఏం చేశాడు, ఆళ్వార్ల యొక్క ప్రసాదాన్ని తను స్వీకరించి ఆళ్వార్లను స్వామి చేసేసాడు. తను ఆళ్వార్లకు దాసుడైపోయాడు. అప్పుడు ఏమైంది అంటే అప్పటిదాకా తిరుమళిసై ఆళ్వార్ అని చెప్పబడేవారు తిరుమళిసై పిరాన్ అయిపోయారండి. మరేమైపోయారు? తిరుమళిసై పిరాన్. పిరాన్ అంటే స్వామి అని అర్థం. ఆ భగవంతుడిని ఆరామముదన్ అంటారు. ఆరామముదన్ అంటే అపర్యాప్తామృతం అంటారు, అతృప్తామృతం అని అంటారు. ఎంత అనుభవించినా తృప్తి రాదు, తృప్తి కలగదు. అటువంటి ఆ భగవంతుడు అపర్యాప్తామృతం ఆరామముదన్ అని చెప్పబడతాడు. అక్కడ ఏమైపోయాడంటే భగవంతుణ్ణి దాని తరువాత ఏం చెప్పడం ప్రారంభించాడంటే ఆరావముదాళ్వార్. భగవంతునికి పేరేంటండి? ఆరావముదాళ్వార్. అక్కడ ప్రసాదం మాత్రం మారలేదు, వాళ్ళ పేర్లు కూడా మారిపోయాయి. అంటే పిరాన్ అంటే స్వామి, తిరుమళిసై పిరాన్ అంటామండి సంప్రదాయంలో. అందరికి అర్థం కావటం కోసమని తిరుమళిసై ఆళ్వార్ అక్కడక్కడ చెబుతూ ఉన్నా సరే సంప్రదాయంలో తిరుమళిసై పిరాన్ అనే చెబుతారు. ఆ భగవంతుని చెప్పేటప్పుడు ఆరావముదాళ్వార్ అని అంటారు. ఆరావముదాళ్వార్ మనవాళ మహామునులు ఈ తిరువాయుమడి నూత్తందారి అనే ప్రబంధంలో చెప్పేటప్పుడు ఆరావముదాళ్వార్ ఆదరిత వేరుహడి అని చెప్పేటప్పుడు ఆరావముదాళ్వార్ అంటారు అనమాట. సో అక్కడ ఎక్స్చేంజ్ అయిపోయింది. ఇప్పుడు స్వామి ఎవరు అంటే ఆళ్వార్ స్వామి అయిపోయారు.
భగవంతుడు వారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించే దాసుడిలాగా భగవంతుడు ఉండడం చేత తిరుమలిశై పిరానయ్యారు వీరు, ఆరావముదు ఆళ్వారయ్యాడు భగవంతుడు అని చూస్తామని. అటువంటి పెద్ద వైభవము కలిగిన తిరుమలిశై ఆళ్వార్లు ఆ కుంభకోణంలో ఉంటూ అలా తమ కాలాన్ని గడిపారు. వారు ఎన్నో మతాల్లో ఉండారు అని చూశాము. ఆ ఎన్నో మతాల్లో ఉండేటప్పుడు ఎన్నో గ్రంథాలు రచించారు. దాని తర్వాత కూడా ఎన్నో గ్రంథాలు రచించారు. ఒకనాడు ఏం చేశారు అంటే, ఆ కుంభకోణ ప్రదేశంలో ఉండే కావేరి, ఆ కావేరిలో వెళ్ళి ఆ ప్రవాహంలో ఏం చేశారు అంటే, తమ యొక్క గ్రంథములు అన్నిటినీ కూడా కావేరిలో పడేశారు. ఆ సమయంలో 2 గ్రంథాలు మాత్రం ఆ కావేరి మళ్ళీ తీరానికి కొట్టుకొని వచ్చిందంట. ఆ ప్రబంధాలు ఏంటి అంటే, తిరుచ్చంద విరుత్తం, నాన్ముగన్ తిరువందాది అంటారు. 2 ప్రబంధాలు రచించారు మన ఆళ్వార్. చాలా ప్రబంధములు రచించిన మనకు ఉపయోగపడేవిగా ఉండేవి ఆ 2 కాబట్టి కావేరి మళ్ళీ వాటిని తీరానికి చేర్చింది. కాబట్టి ఆ 2 ప్రబంధాలు మనకు దొరుకుతున్నాయండి. తిరుచ్చంద విరుత్తం, నాన్ముగన్ తిరువందాది అని 2 ప్రబంధాలు. ఆ 2 ప్రబంధాల్లోనూ భగవంతుని యొక్క పరత్వాన్ని చాలా దృఢ విశ్వాసంతో మాట్లాడతారన్నమాట. వీరికి సంస్కృతంలో అంటే తమిళంలో ఒక పేరు ఉరైరిడాదవర్ అని. సాధారణంగా ఈ ఒక ఒక ఖడ్గం ఉందనుకోండి, ఖడ్గాన్ని ఒక ఆవరణంలో పెట్టి ఉంచుతారన్నమాట రాజులు. అప్పుడప్పుడు ఖడ్గాన్ని బయటికి తీస్తారు యుద్ధం చేయటం కోసం అని కదా. వీరికి ఏం పేరు అంటే, ఒకనాడు కూడా ఖడ్గాన్ని లోపల పెట్టనివారు అని అర్థం. ఉరైరిడాదవర్ అంటే అదేంటండి, వీరేదో సాత్వికులు అలా అలా తిరుగుతూ ఉంటారు అనుకుంటే, వీరేదో ఖడ్గాన్ని చేతిలో పట్టుకొని తిరిగేటట్లు చెప్తున్నారేంటి అంటే, వీరికి విడిగా ఖడ్గం అనేది లేదండి. వారు తమ నాలుకతోనే అందరినీ జయించేవారు తమ నాలుకతో. ఏం చేసేవారు అంటే, ఒక చోట భగవత్పరత్వాన్ని చెప్పడం ప్రారంభిస్తే వారు ఆ చెప్పటాన్ని ఒకనాడు కూడా విడవరు. అందుకని వారి ప్రబంధాలు చూసామంటే, ప్రారంభంలో నుంచి చివరి దాకా ప్రతి చోట భగవంతుని యొక్క పరత్వాన్ని స్థాపిస్తూ అలా ఉంటారు కాబట్టి వారికి అటువంటి పేరు కలిగింది అని చూస్తాము. అలా మన కోసమని ఈ 2 ప్రబంధములను కూడా రచించి ఇచ్చారు. ఇది ఈ తిరుమలిశై ఆళ్వార్ల యొక్క గొప్ప వైభవం. ఆ వైభవాన్ని మనము కూడా ఇక్కడ అనుభవించామండి. దీంతో వీరి యొక్క వైభవము సమాప్తి అవుతోంది, పూర్తవుతోంది. మనము ఈ కాలక్షేపాన్ని కూడా దీంతో పూర్తి చేసుకుందాము. శ్రీమతే రమ్యజామాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీర్నిత్యమంగళం. ఆళ్వార్ జీయర్ తిరువడిహడే శరణం. ఈ తిరుమలిశై ఆళ్వార్ల యొక్క పరమపద ప్రాప్తి స్థానము అది ఆ కుంభకోణ ప్రదేశము అంటారు. అక్కడే వారు అలా భగవంతుని యొక్క స్థానమైన పరమపదాన్ని పొందారు అనే విషయాన్ని కూడా ఇక్కడ గమనించగలరు అని. దీంతో ఈ సెషన్ ఫినిష్ అవుతుందండి. మీ చాలా మంది తెలిసి ఉంటుంది, సండేస్ మాత్రం 9:15 9 o'clock యాక్చువల్లీ 9 o'clock మధ్యలో అసలుకి ఇంకో ఉపన్యాసం హిందీ ఉపన్యాసం ఉంటుంది. అందుకని బయలుదేరాలి. వాళ్ళు 9:15 అవుతున్న మధ్యలో అదే మెసేజ్ పెట్టాను. అందుకే ఆ 2 నిమిషాలు మధ్యలో ఒక గ్యాప్ తీసుకున్నాను అనమాట. సో దాంట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో కూడా అలా జాయిన్ అవ్వచ్చు. ఎవరైతే ఉన్నారో మన గ్రూప్లో భక్తామృతం తెలుగు గ్రూప్ అడ్మిన్ వారికి మీరు మెసేజ్ పెట్టారంటే వారు మిమ్మల్ని యాడ్ చేస్తారు ఆ హిందీ గ్రూప్లో. ఆ హిందీ గ్రూప్లో హిందీ ఎవరికైతే తెలుసో వాళ్ళు వినాలనుకుంటున్నారో వాళ్ళు మన భక్తామృతం తెలుగు గ్రూప్ అడ్మిన్ మెసేజ్ చేయండి. వారు మిమ్మల్ని ఆ గ్రూప్లో యాడ్ చేస్తారు. ఆ విషయాలు కూడా వినొచ్చు. అది కూడా వారం 2 రోజులు బుధవారం, రవివారం జరుగుతుంది. ఏంటంటే కొన్ని బుధవారాలు, రవివారం ఉంటుందన్నమాట. అందుకని తెలుసుకోవడం కూడా గ్రూప్లో జాయిన్ అయినట్టే బాగుంటుంది. ఓకే.